వ్యక్తికి మనం సన్మానం ఎంత చేసినా కూడా కార్యక్రమాలు చేశారు. నెక్లెస్ రోడ్ కానివ్వండి, ఒక మన ఆదివాసీ సంఘం అనేది కాకుండా బ్రిడ్జిల దగ్గర నుంచి ఈ బొమ్మలు వేసే కార్యక్రమాలు కానివ్వండి ఎంత అభివృద్ధి చెందింది. కనీసం 0.1% కూడా చేయకుండా ఉన్నతమైన పదవులు పార్టీలో వారికి మనందరికి మంచి రోజులు వచ్చాయి. మరి వారి ఆశీస్సులు వారికి ఉండాలని చెప్పి మీ అందరూ మనందరి ఆశీస్సులు కూడా శ్రీనివాసరెడ్డి గారు ఎందుకంటే ఎవరు కూడా కొంచెం పైకలే లోపల నుంచి కూర్చోమని చెప్పండి. దయచేసి వాళ్ళని దయచేసి కూర్చోండి ప్లీజ్. 2 నిమిషాలు ఇక్కడ మనం డిసిప్లిన్ ప్లీజ్. నేను నుడా చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిగా ఒక వైశాస్ ఉండే ఏరియాలో నా చిన్ననాటి స్నేహితుడు కృష్ణ కిషోర్ సన్మాన సభ ఏర్పాటు చేయడం నేను చాలా ఆనందంగా భావిస్తున్నా. 6వ వయసు సమక్షంలో ఈ సభ జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. మా ప్రీతమ నాయకులు నారాయణ గారు చేసేటటువంటి నెల్లూరు ఒక క్లీన్ అండ్ గ్రీన్ అనే కార్యక్రమంలో ఆయనతో నడిచి నెల్లూరుని పరిశుభ్రంగా ఉంచేటట్టు చేయాలని కోరుతూ, అదే రకంగా ఒక పదం మర్చిపోయాను. తూర్పు ప్రాంతం పడవరం ప్రాంతం కలిపేదానికి ఎంతోమంది చెప్పినా నేను పోయినసారి పోరాటం చేశాను. అప్పుడు కొంచెం కేంద్రంతో కొంచెం విభేదాలు రావడంతో అప్పుడు బ్రిడ్జి ఆగిపోయింది. వర్షం వస్తే అటుపక్క హాస్పిటల్ ఎక్కువ ఉంటాయి, ఈ పక్క దాదాపు 4-5 లక్షల మంది పోవాలంటే అటు అయ్యప్ప స్వామి గుడి నుంచి రావాలి. ఎంతోమంది చనిపోయి ఉన్నారు. పెద్ద వర్షం వస్తే అండర్ బ్రిడ్జిలో ఇరుక్కొని బస్సులు ఆగిపోయినాయి, చనిపోయిన సందర్భం ఉంది. తప్పకుండా మంత్రి నారాయణ గారి సహకారంతో ముఖ్యమంత్రితో మాట్లాడి రుణా ద్వారా అయినా దాని డబ్బులు చెల్లించి ఎంతో కొంత తూర్పు పడవర రైల్వే గేటు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి తప్పకుండా ఈసారి నిర్మిస్తామని కూడా నేను అదే రకంగా నేను మనవి చేస్తున్నా. ఇందాక మర్చిపోయాను, ముఖ్యమైన పాయింట్ అది. నా కళ ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి, 2 ప్రాంతాలను కలిపే ఫ్లైఓవర్ బ్రిడ్జి కావాలి. దానికోసం కృషి చేస్తానని చెప్పి మనవి చేస్తూ, అదే రకంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, పార్కులు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి, మా నారాయణ గారు ఈ పక్క కూడా అంటే పినాకిని పార్క్ రంగనాథ స్వామి దేవాలయానికి కూడా అక్కడ అభివృద్ధి చేసి ఆడ బోటింగ్ పెట్టాలని ఉన్నాడు. దాంట్లో భాగస్వాములు మేము అవుతామని కూడా తెలియజేస్తూ, నెల్లూరులో ఏ వ్యాపారస్తులైనా ధైర్యంగా వ్యాపారం చేసుకోవాలి. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళినా ఆ వ్యాపారస్తులకి అండగా దండగా పక్కనే అండదండగా మేము ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ సన్మానం జరిగిందంటే నాకు కాదు, నెల్లూరులో ప్రతి తెలుగుదేశం కార్యకర్తది, ప్రతి వ్యాపారస్తులది. ఎవరైతే ధైర్యంగా ఈ పార్టీ కోసం చంద్రబాబును ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో వాళ్ళందరిది పదవి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.
అదే రకంగా నారాయణ గారి సహకారంతో నెల్లూరు జిల్లాలో నుడాని ద్వారా అనేక పార్కులు, అనేక రోడ్లు, ఒక ఏ ఊరికి ఆ ఊరు, ఐ లవ్ కావలి, ఐ లవ్ కోవూరు, ఐ లవ్ ఉదయగిరి, ఐ లవ్ రాపూరు, ఎట్లా ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీకి అలా పేర్లు పెడతాం. అందరిలో ఒక అవేర్నెస్ తెస్తాం. కనీసం 5 సంవత్సరాల మార్పు వస్తుందని నమ్మకం మాకుంది. తప్పకుండా నెల్లూరు జిల్లాను డెవలప్ చేస్తాం. నారాయణ గారి సహకారంతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కోసం అతి త్వరలో దాన్ని శంకుస్థాపన చేయడానికి ప్రయత్నిస్తాం. అదే రకంగా నారాయణ గారి సహకారంతో వైఎస్ఆర్స్కి వైఎస్ఆర్స్కి స్థలం అడిగారు. తప్పకుండా నారాయణ గారితో మాట్లాడి వాళ్ళకి స్థలం కేటాయించడం చూశాను. కట్టేటటువంటి బిల్డింగ్ ఫస్ట్ 5 లక్షల రూపాయలు విరాళం నేనే ప్రకటించాను. స్టోనస్ పేట ఏరియాని పప్పులేది అన్నీ కలిపి మొత్తం కలిపి కూడా పొట్టి శ్రీరాము నగర్గా మార్చేదానికి ప్రయత్నిస్తాను. పోయినసారి చెప్పాను, ఈసారి చేసి తీరుతాం. జిల్లా ఉన్నప్పటికీ ఈ నగర్ని స్టోనస్పేటని పొట్టి శ్రీరామ నగర్ పప్పులీది కానీ అన్నీ కలిపి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. చేస్తాం కూడా. ఆ మహానుభావుడి పేరు పెట్టుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. నెల్లూరు జిల్లాని అభివృద్ధి చేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.